హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఎస్ టెక్ ఇన్ తెలుగు. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఈ శ్రమ్ కార్డు గురించి చెప్పబోతున్నాను. ఈ శ్రమ్ కార్డు ఎవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఇది ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది, అలాగే ఈ వీడియోలో ఈ శ్రమ్ కార్డు గురించి పూర్తిగా తెలుసుకుంటారు. ఎలా అప్లై చేయాలి, అలాగే దాని యొక్క లాభాలు ఏంటి అన్నీ క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో చూసాము, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ శ్రమ్ కార్డ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ శ్రమ్ కార్డ్ అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత యోజన. సో దీనికి ఎవరైతే అప్లై చేసుకోవాలంటే, ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళు, ఆటో డ్రైవర్స్, ట్యాక్సీ డ్రైవర్లు, చిన్న వ్యాపారస్తులు, గృహ సేవకులు అంటే హౌస్ వైఫ్స్ కానీ, రైతులు, వ్యవసాయ కూలీలు, హౌస్ పెయింటర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, ఇట్లా ఎవరైనా సరే ఈ శ్రమ్ కార్డ్ కోసం అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది అంతేకాకుండా ఇది అప్లై చేసుకోవాలంటే భారతదేశ పౌరుడై ఉండాలి, అలాగే వయసు అనేది 16 to 59 ఏజ్ మధ్యలో ఉండాలి. ఓకేనా, ఆదాయ పన్ను అనేది చెల్లించకూడదు. నెక్స్ట్, ఎవరైతే ఈ శ్రమ్ కార్డు కోసం అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈఎస్ఐ అలాగే పిఎఫ్ అనేది కట్ అనేది కాకుండా ఉండాలి. అంటే వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ అనేది కట్ కాకుండా ఉండాలి, చెల్లించకుండా ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఈ శ్రమ్ కార్డ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఓకేనా, ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ముందే మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ క్రోమ్లో ఈ శ్రమ్ అని సెర్చ్ చేయండి. ESHRAM ఈ శ్రమ్ కార్డ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు స్టార్టింగ్లోనే ఈ శ్రమ్ హోమ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత గో టు మెయిన్ పేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ గో టు మెయిన్ పేజ్ పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత కింద స్క్రోల్ చేసుకోండి, చూడండి వన్ స్టాప్ సొల్యూషన్ రిజిస్టర్ ఆన్ ఈ శ్రమ్. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు లాగిన్ పై క్లిక్ చేసి మీరు ఏమైనా డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్టర్ ఆన్ ఈ శ్రమ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్, ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అలాగే ఎంటర్ క్యాప్చా. ఇక్కడ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ ఫర్ రిజిస్ట్రేషన్, ఆధార్ నెంబర్ ఉండాలి, అలాగే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ రీఛార్జ్ చేసి ఉండాలి, యాక్టివ్లో ఉండాలి. ఓకేనా, అలాగే ఏజ్ షుడ్ బి బిట్వీన్ 16 to 59 ఇయర్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ నేను ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా అనేది ఇచ్చేసి ఇక్కడ ఆర్యూఎన్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్ కట్ అవుతా కనుక ఎస్పై క్లిక్ చేయండి. అంటే వీళ్ళు ఎస్పై క్లిక్ చేస్తే కనుక ఈ శ్రమ్ కార్డ్ అనేది రాదు. సో ఈఎస్ఐ పిఎఫ్ ఎవరికైతే కట్ కాకుండా ఉందో వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవాలని చెప్పాను కదా. సో ఇక్కడ నోపై క్లిక్ చేయండి. ఎవరికైతే కట్ కాకుండా ఉంటుందో ఈఎస్ఐ పిఎఫ్ వాళ్ళు ఇక్కడ నోపై క్లిక్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే కనుక సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే కనుక మీ ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ అని ఇచ్చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను. సో మనకి 8 డిజిట్ ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది ఇచ్చేసి క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీకు ఆధార్ ఈకేవైసీ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్, వర్చువల్ ఐడి నెంబర్. సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. చూడండి, మీరు ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ ఇచ్చేసేయండి, వర్చువల్ ఐడి నెంబర్ ఉంటే వర్చువల్ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా, సో ఆధార్ నెంబర్ అందరికీ మ్యాక్సిమం తెలిసి ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్ ఆధార్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. వర్చువల్ నెంబర్ అనేది చాలామందికి తెలియదు. సో అందుకని నేను ఆధార్ నెంబర్ ద్వారా చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఆధార్ యొక్క నెంబర్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి కింద మళ్ళీ 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి, ఫింగర్ ప్రింట్, ఇరీస్, ఓటీపీ. సో ఇక్కడ ఓటీపీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓటీపీ అని సెలెక్ట్ చేసుకుంటే కనుక మీ ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ అని ఇచ్చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ సబ్మిట్ చేసే ముందు ఓటీపీ సెలెక్ట్ చేసుకుంటా, ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ కన్సెంట్ కనబడుతుంది కదా, టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. చూపిస్తాను. సో ఇక్కడ మనం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అనే ఆప్షన్ వస్తుంది. వ్యాలిడేట్ పై క్లిక్ చేయండి.
సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యువర్ పర్సనల్ పర్టికులర్స్ యాజ్ పర్ ఆధార్, మన ఆధార్ కార్డ్ ప్రకారం ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అని వస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ పక్కన చూసుకుంటే మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ స్టెప్ బై స్టెప్గా మనం ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా, ఇక్కడ చూడండి నెక్స్ట్ కంటిన్యూ టు ఎంటర్ అదర్ డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి మనకి ఇక్కడ మారిపోయింది, పర్సనల్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసింది. సో ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఎమర్జెన్సీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయాలి, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయాలి. మ్యారిటల్ స్టేటస్, మ్యారేజ్ అయిందా లేదా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫాదర్ నేమ్, ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అనేది ఇచ్చేసేయండి, మదర్ నేమ్ ఉంటే మదర్ నేమ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ సోషల్ కేటగిరీ, ఏ కేటగిరీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ సోషల్ కేటగిరీ సర్టిఫికేట్, ఇక్కడ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ సర్టిఫికేట్ ఇచ్చినా ఇవ్వకుండా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇవ్వకుండా పర్లేదు. అలాగే బ్లడ్ గ్రూప్ అనేది ఇచ్చేసేయండి, మీది ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ ఇచ్చేసేయండి. డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఉంటే ఎస్సీ అండి, లేకపోతే నో ఇచ్చేసేయండి. ఇక్కడ నేమ్, నామినీ డీటెయిల్స్, ఇక్కడ మీ నామినీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చేసేయండి. నేమ్, అలాగే నామినీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అంటే మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఎవరైతే వాళ్ళు. సో ఫీమేల్, రిలేషన్షిప్ విత్ అప్లికెంట్ ఏమవుతుంది, వైఫ్. నామినీ యొక్క అడ్రస్, అలాగే నామినీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అడ్రస్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అడ్రస్, ఇక్కడ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి, ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్ డీటెయిల్స్ ఇవ్వాలి, మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఓకేనా, సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు నేను అడ్రస్ అనేది మొత్తం ఫిల్ చేసి నెక్స్ట్ డీటెయిల్స్కి వెళ్తాను, చూద్దాం. సో ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేశాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఇక్కడ అప్డేట్ చేయమంటుంది. రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయమంటుంది. నేటివ్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే నేటివ్ డిస్ట్రిక్ట్ అంటే మీ సొంత ఊరు, సొంత జిల్లా, సొంత స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రాష్ట్రము అలాగే జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ స్పెసిఫిక్ ఐడి ఉంటే ఐడి ఇచ్చేసేయండి, లేకపోతే వదిలేసేయండి. కరెంట్ అడ్రస్ అంటే ప్రజెంట్ మీరు ఎక్కడ అడ్రస్లో ఉంటున్నది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అర్బన్ ఆర్ రూరల్ అని సెలెక్ట్ చేసుకుని అడ్రస్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేయింగ్ ఎట్ కరెంట్ లొకేషన్, ఇక్కడ కరెంట్ లొకేషన్ ఎక్కడ ఉంటున్నారు అనేది ఇక్కడ మీరు డీటెయిల్స్ ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది. సో చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేశాను కదా, మనకి నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అప్డేట్ చేయమంటుంది. సో చూద్దాం, నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ప్రైమరీ, నాట్ లిటరేట్ వితౌట్ ఫార్మల్ స్కూలింగ్, బిలో ప్రైమరీ, మిడిల్, సెకండరీ, హైయర్ సెకండరీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ ఎబో ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ మంత్లీ ఇన్కమ్ స్లాబ్, మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ అడుగుతుంది. సో మీరు ఎంత వస్తుందో సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతుంది. ఈ సర్టిఫికేట్ వచ్చేసి మనకి పీడిఎఫ్లో కానీ, పిఎన్జీ కానీ, జేపీజీ ఫార్మెట్లో ఉండాలి. మ్యాగజైన్ సైజ్ వచ్చేసి 1 MB లోపు మాత్రమే ఉండాలి. ఓకేనా, ఆ విధంగా ఉండేటట్టు చూసుకొని అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేశాను. నెక్స్ట్ మీకు ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్ అంటే మీకు స్కిల్స్ ఏం ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది, అంటే మీ బ్యాంక్ నేమ్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ బ్రాంచ్ ఎక్కడ అనేది అడుగుతుంది. అవి ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేశాక మీకు ఈ శ్రమ్ కార్డ్ అనేది జనరేట్ అనేది అవుతుంది. ఓకేనా, సో ఆ ఫామ్ అనేది వస్తుంది, ఎలా వస్తుందో చూపిస్తాను. సో అన్ని డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత చూడండి మనకి మనం లాగిన్ అయితే అయ్యాం కదా, ఇక్కడ లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత చూడండి మనకి ఇక్కడ మన నెంబర్ చూపిస్తుంది, అలాగే మన యూఎన్ నెంబర్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్, ఈ శ్రమ్ కార్డ్ యొక్క యూఎన్ నెంబర్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ హోమ్, అప్డేట్ ప్రొఫైల్, డౌన్లోడ్ యూఎన్ కార్డ్, ఫైండ్ ఎలిజిబిలిటీ స్కీమ్స్, అలాగే లుకింగ్ ఫర్ ఏ జాబ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ కనబడుతున్నాయి. సో అప్డేట్ ప్రొఫైల్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, అలాగే అడ్రస్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్, ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ప్రీవ్యూ ప్రొఫైల్ ఇక్కడ మనకి ఏదైనా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసి మనం అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అలాగే డౌన్లోడ్ యూఎన్ కార్డ్ అంటే ఈ శ్రమ్ కార్డ్ యొక్క యూఎన్ కార్డ్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, వెల్కమ్ టు ద ఈ శ్రమ్ ఫ్యామిలీ, చూడండి మనకి ఈ శ్రమ్ కార్డ్ అనేది కనబడుతుంది ఇక్కడ సైడ్కి. ఇది కూడా మనకి 12 నెంబర్స్ అనేది ఉంటుంది, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది 12 నెంబర్స్ అనేది ఉంటుంది. సో ఇది డౌన్లోడ్ యూఎన్ కార్డ్ పై క్లిక్ చేశాను, మనకి యూఎన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఈ శ్రమ్ కార్డు కోసం
ఆన్లైన్లోనే ఇంట్లో కూర్చొని అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సచిన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.